రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్. బాగున్నావా? రాముడు. ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకున్నావేమిట్రా? నువ్వు మాట్లాడుతుంది? అవును. ఇట్లా ఇట్లా కూర్చో 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 చెప్తా. రే నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? పెద్ద జోకు నువ్వు. రే నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా? ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకులు కూడా పెట్టదని కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుడు కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలీదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. ఇల్లు కూడా అమ్మేచ్చారు. నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పిఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, చంపి పారేస్తాను. ముసలాడివి నీకే ఇంత ఆవేశం ఉంటే గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? దౌర్భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానే? అమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్న కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు పడండి. అనండి, ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు? మర్యాద కుక్కలో ఒక మూలం పడి ఉండండి. ఇంత పిండం పడేస్తాం. చేస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులు ఇలా? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా?
అమ్మా నాన్న ఇక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళి కొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురింటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏం మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. చూసావన్నాయి మౌనికి ఎంత పొగరో. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937వ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988వ సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది. నా క్లయింట్ ఆ హక్కుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కి రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువర్ ఆనర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువర్ ఆనర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువర్ ఆనర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు. నమస్కారం అండి. ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి? ఏదో మర్యాద. అమ్మగారు లేరా? లేదు, మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది. ఓహో. అన్నట్టు చంద్ర, నువ్వు ఇచ్చిన రుక్మిణి కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా? అలాగా? కొత్త తీసుకొస్తాను, బాధపడకండి. నాన్నగారు లేరా? లేరు. ఏ, ఎందుకని? ఏం లేదు, నిన్నొక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు. అదేంటో నాకు చెప్పవా? అది రహస్యంగా గదిలోనే చెప్పాలి. నిజంగానా? అయితే పూజ గదిలో చెప్పు. రా. అలాగే, పద.
ఏందన్నావే వాంతి చేసుకుంటున్నావు? అబ్బే ఏం లేదమ్మా, రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివానుగా. చదివితే వాంతులు అవుతాయా? మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా. కడుపా? అవును, నాన్నగారు బాట తప్పారు, నేను నెల తప్పాను. ఎవరక్క? ఎవరు చేసరి పని? ఇంకెవరు? చంద్రం నేను రుక్మిణి కళ్యాణం బోల్డని సార్లు చదివాంగా. ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేశాడు. అంతే, కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి. వరుసగా దుప్పలేగా ఎంత పని చేసావే. నమస్కారం. అంతా బాగున్నారా? లేదు, ఇప్పుడే చచ్చిపోయాం. ఆ, పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు. మాలతి నెల తప్పింది. ఛా, నిజంగానా? పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీచుడెవరు? నీకు తెలీదా? తెలిస్తే వాడిని బతకనిస్తానా? మానసిని గర్భవతి చేస్తుంది నువ్వు కదా. అదే అడుగుతున్నాను. ఆ పని చేసింది నేనేనా, ఇంకెవడైనా ఉన్నాడా? నోర్మై! ఎంత ధైర్యం నీకు! ఆ అమాయకుల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాను. ఆవేశపడకమ్మా, ఆవేశపడకు. వదిలిపెట్టు నాన్న. ఇటువంటి వాడిని బ్రతకనివ్వకూడదు. వీడిని చంపేస్తాను. అవునుగా. చూడండి, ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా. మొదట ఆ అమ్మాయికి ఎంత ఖర్చు అయినా కడుపు తీయించండి. లేకపోతే నా కాళ్ళు కడికి పెళ్లి చేసి 2 లక్షలు కడుపు చేసినందుకు కానుగ్గా ఇవ్వండి. మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని వాణ్ణి చేయండి. ఆ తరువాత తలమాసిన మీ అక్కకి తెల్లచీర కట్టి కలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి. ఏ పని చేసినా తెలివిగా చేయండి అమ్మా. మరి వస్తాను మామయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. మౌనిక, చంద్రాన్ని నువ్వు నిజంగానే చంపేస్తావా? మరైతే అప్పుడు తాళి తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళి కట్టలేదుగా. పోన్లే, చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను. గాజులు పొట్టు తీసేస్తానే, కానీ కడుపు మాత్రం తీయించొద్దు. ఎందుకంటే మొగుడు పోయినా బిడ్డను చూసుకుంటూ చచ్చిపోయేదాకా నీ ఇంట్లో పని మనిషిగానే బ్రతుకుతానే. అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను. నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా. మరప్పుడు నాకు పెళ్ళెందుకు, మొగుడెందుకు? నువ్వేం బాధపడకక్క. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నీకు మాత్రం అన్యాయం జరగనివ్వను. ఆ చంద్రంతోనే నీ పెళ్లి నేను చేస్తాను. అరే బ్రదర్, నాన్నని మౌనికని మోసం చేసినట్టు నన్ను మోసం చేయవు కదా. చచ్చినా చేయను, మనం తాగిన మందు మీదట్టు. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి బ్రదర్? ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తుందేమా? షడప్. దాని మెరడి ఈ టైంలో రాజా, మాతృదేవో భవ మాయ మాట, పితృదేవో భవ పిచ్చి మాట, నవమాసాలు నవ్వులాట, భవబంధాలు పాత మాట.
బాలేదు. ఇప్పుడు వెళ్తే దహన ఖర్చులు దినం ఖర్చులు అన్ని మన మీదే పడతాయి. మీ అమ్మ చావు మీరు చూడలేదు. పదండి 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 పదండి. నాకింత విషమిచ్చి నన్ను చంపే తల్లి. వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా. కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం, తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నాన్న. ఆ చరిత్ర నీలాంటి కూతురు చేతుల్లో సమస్య పోవాలమ్మా, నగ్నమైపోవాలి. అరే బాబాయ్ బాబాయ్, నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి. ఏంట్రా? ముందు కూర్చో మాట్లాడు. ఇప్పుడు చెప్పు ఏంటి? నాకు అప్పు కావాలరా. ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా? ఏవీ లేదు, గోచీలు లోపల ఉంటాయి కదా, నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు, డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని. చచ్చిన పాముని ఇంకా చంపకురా. పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని. ఓకే, నీకు డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమొచ్చిందిరా? మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా. నాకు అర్జెంట్ గా 2 లక్షలు కావాలి. నా జీవితంలో నేను ఎప్పుడు ఏ సహాయం అడగలేదురా. ఈ ఒక్కసారికి సహాయం చేయరా. నాకు ఎక్కడైనా 2 లక్షలు అప్పుగా ఇప్పించరా. ఒరే రాముడు, నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు. అసలు నా దగ్గర డబ్బు ఉంటే నేనే ఇచ్చేవాడిరా. ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకడం లేదు. నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు. నువ్వు బతుకున్న శవానివిరా. నీ దగ్గర ఏముందిరా? నీ రక్త మాంసాలు తప్ప. 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 సారీ రామచంద్ర గారు, మీ 2 కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బాగుండలేదు, అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే ఏమవుతుంది డాక్టర్? మీ ప్రాణానికే ప్రమాదం. పర్వాలేదు డాక్టర్, నాకు బ్రతకాలని ఆశ లేదు. నేను ఎప్పుడు చచ్చిపోయాను. నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్. ప్లీజ్. సారీ రామచంద్ర గారు, నా వృత్తికి ద్రోహం చేయలేదు. అలా అడగండి డాక్టర్, ప్లీజ్. మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను. నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం. నాకు ఈ సహాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ. నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్, నాకు ఆపరేషన్ చేయండి. అండర్స్టాండ్, ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ డేంజర్. పర్వాలేదు డాక్టర్, నేను చచ్చిపోయినా పర్వాలేదు. నేను చస్తే అక్కడ 2 ప్రాణాలు బతుకుతాయి డాక్టర్. డాక్టర్ డాక్టర్ మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్. నా జీవితంలో ఈ భారతం చేసిన అన్యాయాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి డాక్టర్. ఆ మంచి అవకాశం ఇప్పుడు వచ్చింది డాక్టర్, ఇప్పుడు వచ్చింది. మీరు కాదంటే ఇప్పుడే ఇక్కడే నేను విదేశీ చచ్చిపోతాను డాక్టర్. రామచంద్ర గారు, ప్లీజ్. కల్పన, త్వరగా రెడీ చేయండి, సాయంత్రం డిస్పాచ్ చేయాలి. అమ్మా మౌని, నేను ఒకసారి మన ఊరు వెళ్ళొస్తానమ్మా.
ఇప్పుడంత అవసరం ఏంటి నాన్న? అవసరం ఉండి కాదమ్మా, మనశ్శాంతి కోసం. నిజమే నాన్న, మా నూరెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండిరండి. అలాగేనమ్మా. నాన్న, ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి. వద్దమ్మా, వద్దు. ఇక నేను ఈ రుణబాధను భరించలేను. ఇవ్వవలసిన చేత్తో పుచ్చుకోవాల్సి రావటం. నాన్న, తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణానుబంధం ఉండకూడదు. నిజమేనమ్మా, నీ పట్ల నేను ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు. అందుకే ఇప్పుడు రుణగ్రస్తుని అయిపోయాను. అది తీర్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. నాన్న, ఇవేం మాటలు? మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిరండి. అక్క పెళ్ళి, ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకేమన్నా అయితే నేను భరించలేదు. అమ్మా, అలాగేనమ్మా. పసుపు కుంకుమలతో, పిల్ల పాపలతో, ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు జీవించమ్మా, జీవించు. పోస్ట్. మౌనిక అంటే మీరేనా? అవును. సంతకం పెట్టండి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చావు? రావటానికి సిగ్గుండాలి. సిగ్గు లేని వాళ్ళ దగ్గరకు రావడానికి సిగ్గెందుకు? నోరు మూసుకుని బయటకు నాడు. నడుస్తాను. ఈ కోర్టు నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని? అదే, ఆస్తి మీద సమాన హక్కు కోసం. ఆస్తా ఎక్కడుంది? ఉన్నా మీరేం మిగిల్చారు? లేని అప్పులు చూపించి మొత్తం దిగి మింగారుగా. మిగిల్చాం కాబట్టే కోర్టుకెక్కాం. మాకు మిగిలింది గౌరవనీయులైన నాన్నగారు. ఆయనే మాకు ఆస్తి. ఆస్తిలో మాకు వాటా ఉంది. మనుషులు ఆత్మీయులు అవుతారు కానీ ఆస్తులు కారు. ఎందుకు కారు? అమ్మితే డబ్బు వచ్చే ప్రతిదీ ఆస్తి కింద లెక్కే. నాన్న ఒంట్లో అమ్ముకోవడానికి పనికొచ్చే ప్రతి భాగం మీద మాకు హక్కు ఉంది. అమ్మగా వచ్చిన డబ్బులో మాకు వాటా ఉంది. మీరు మనుషుల రాజులా? నువ్వేంటే రెచ్చిపోతున్నావు? నువ్వు మాత్రం ఏమైనా తక్కువ తిన్నావా? నాన్నగారి కిడ్నీని 2 లక్షలకు అమ్మేసుకోలేదు నువ్వు? ఏంటి? నాన్నగారు కిడ్నీ అమ్మేశారా? అంత అనుమానంగా ఉంటే ఇంటికి వెళ్ళి ఆయన పట్టుకోసి లెక్క పెట్టు. 1 ఉందో 2 ఉన్నాయో నీకే తెలుస్తుంది. ఏంటమ్మా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? చెప్పానుగా, ఊరెళ్ళొస్తానని. కోరుకున్న మనశ్శాంతి దొరికిందా నాన్న? దాని ఖరీదు 2 లక్షలు నాన్న. అది నీ శరీరంలో భాగం కాదా నాన్న? మౌనిక, శరీరంలో భాగాలు అమ్ముకుని మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నావా నాన్న? ఆ దుర్మార్గులకు నా మనసును తాకట్టు పెట్టి దరిద్రుడైన వాడిని, మీ అమ్మ దగ్గరికి ఎంత తొందరగా వెళ్ళిపోవాలని ఆశలతో ఉన్నవాడిని, అన్యాయం చేసిన ఆడపిల్లలను ఆదుకోవటానికి నా రక్త మాంసాలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేని వాడిని. అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఇప్పుడు నీ కొడుకులు కోర్టుకెక్కింది ఆ రక్త మాంసాల కోసమే నాన్న. అంత నీచాన్ని గుడి కట్టారా దుర్మార్గులు? వాళ్ళు వదిలిపెట్టకూడదమ్మా, వాళ్ళు చూడాలి.
యువర్ ఆనర్, ఇది ప్రపంచ న్యాయ చరిత్రలోనే కనీ విని ఎరుగని కేసు. ఇటువంటి కేసు ఇంతవరకు ఏ న్యాయస్థానం ముందుకు రాలేదు. నా క్లయింట్స్ రాజా కుమార్ల తరఫున వకాల్తా తీసుకున్న నేను ఈ కేసులో ప్రతివాదైనటువంటి మౌనికను కొన్ని ప్రశ్నలు వేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని వేడుకుంటున్నాను. ఎస్ గ్రాంటెడ్. మౌనిక 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 చూడమ్మా మౌనిక, కుమార్ రాజాలు నీకేమవుతారు? కీర్తిశేషులు. తెలుగు రాదా? చచ్చిపోయిన వాళ్ళు. చూశారా చూశారా, ఈ అహంకారంతోనే ఈ మౌనిక సంవత్సరం క్రితం కోర్టుకెక్కింది. హిందూ వారసత్వ చట్టం 1956 ఏపీ యాక్ట్ సెక్షన్ 13A ప్రకారంగా తండ్రి సంపాదించిన ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా వాటా ఉందని కోర్టుకెక్కి పోరాడి గెలిచింది. ప్రస్తుత విషయానికి వస్తే నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు తన మూత్రపిండాన్ని 2 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ఆనాడు న్యాయం, చట్టం, వారసత్వం అంటూ పోరాడి తన ఆశక్కును గెలుచుకున్న ఈ మౌనిక తన తండ్రి మూత్రపిండాలమ్మి సంపాదించిన 2 లక్షల రూపాయలు తండ్రి ఆస్తేనని, తనతో పాటుగా తన అన్నలు కూడా దాంట్లో వాటా పంచాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళని మోసం చేసే డబ్బు మొత్తం కాజేసింది. మూత్రపిండం ఆస్తి కాదు, శరీరంలో ఒక భాగం. అదే అదే యువర్ ఆనర్, అది శరీరంలో ఒక భాగమే అయినా అమ్మినప్పుడు డబ్బు వస్తే అది ఆస్తి కింద లెక్క. నా క్లయింట్స్ అండి రామచంద్రయ్య శరీరం ఎవరిది? నా క్లయింట్స్ తాత నాయనమ్మలది. వాళ్ళు జన్మనివ్వబట్టే కదా ఈ రామచంద్రయ్య అనే వ్యక్తి భూమి మీదకి వచ్చింది. అంటే రామచంద్రయ్య శరీరం వాళ్ళ తాతగారిది అన్నమాట. మరి తాతగారిచ్చిన ఆస్తిని పంచుకునే హక్కు ఉన్నప్పుడు ఆయన జీవం పోసిన శరీరాన్ని పంచుకుంటే తప్పేమిటి? మిస్ మౌనిక, నీ తరఫున లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు, అక్కర్లేదు. వాస్తవాలు చెప్పడానికి లాయర్ ఎందుకు? మీరే అన్నారుగా మూత్రపిండాలు ఆస్తులు కావని. అమ్మితే డబ్బు వచ్చేది ఏదైనా సరే ఆస్తి కింద లెక్కే. కళ్ళు, చెవులు, గుండె, నెత్తురు వీటన్నిటికి అమ్మినందుకు రేటు ఉంది. ఇవన్నీ ఆస్తి కదా యువర్ ఆనర్. లాయర్ గారు, మీరు కరెక్టే. మీ గుమస్తాకు మీరు జీతం ఎంతిస్తారు? 1000 రూపాయలు. ఎందుకు? నాకు సర్వీస్ చేసినందుకు. మీకు సర్వీస్ చేసిన మీ గుమస్తాకి మీరు 1000 రూపాయలు ఇస్తుంటే మమ్మల్ని కని పెంచి పెద్ద చేసినందుకు మా అమ్మకు నాన్నకు మేమేమిస్తే మాత్రం రుణం తీర్చుకోగలం? కనీ పెంచడం కూలి కింద రాదు. ఎందుకు రాదు? తల్లిదండ్రులు వాళ్ళ కామం తీర్చుకోవడానికి ఏకమవుతారు. ఏకమైనప్పుడు మేమెందుకు పుట్టాలి? అది సుశీధర్మం. ధర్మం కాదు, శ్రమ. తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించే యంత్రాలనుకుంటే ఆ యంత్రాలు పడిన శ్రమకు కూలి ఇవ్వాలి. వీళ్ళిచ్చారా? పని చేసే యంత్రానికైనా శక్తి, విశ్రాంతి కావాలి. మీ క్లయింట్స్ యంత్రాల బ్రతికి నా తల్లిదండ్రులకు అవి ఇచ్చారా? అసలు వాళ్ళని మనుషుల్లో చూసారా? అడగండి యువరానా. వీళ్ళను పుట్టించినందుకు కూలి ఇవ్వాలి. 9 నెలలు మోసిన మా అమ్మ కూలి ఇవ్వాలి. మా నాన్న నెత్తురు పంచినందుకు దానికి రేటు కట్టాలి. అమ్మ దగ్గర తాగిన పాలకు, వాళ్ళు పెట్టిన కష్టాలకు, కడుపు మంటకు, మా తల్లిదండ్రులు పడ్డ ఆవేదనకు రేటు కట్టాలి. కట్టమనండి ఆ రేటు. శంకర్రావు గారు, మీ సమాధానం ఏమిటి? ఈ వాదనకి అర్థం లేదు యువర్ ఆనర్. ఉంది, అర్థం ఉంది యువరానా. నా తల్లిదండ్రులకు కూలి ఇవ్వమని మీరు జడ్జిమెంట్ చెప్తే వాళ్ళమ్మ కూడా కూలి కోసం కోర్టుకెక్కుతుందని ఆయనకు భయం. సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, మీరు ప్రతివాదిని మందలించాలి. మౌనిక, మన తాతలకి షుగరు, బీపీ ఉంటే అది వంశంలో అందరికీ వస్తుంది, అవునా? అవును. మరి రోగాలను పంచుకున్నప్పుడు ఆ రోగాలకు కారణమైన అవయవాన్ని పంచుకోవడంలో తప్పులేదుగా? పంచుకోవచ్చు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లాయర్ గారు, మా తాతగారు చాలా మంచివారు. ఎందుకు? బుద్ధిమంతుడు కాబట్టి. ఆయన్ని కొడుకులు బాగా చూసుకునేవారు. ఎందుకు? జన్మనిచ్చాడు కాబట్టి. మరి రోగాలు వంశంలో అందరికీ వచ్చినప్పుడు బుద్ధులు కూడా రోగాలతో పాటు రావాలిగా. మీ క్లయింట్స్ గా వచ్చినాయా లేదా అని అడగండి ఒకసారి. రాలేదు కాబట్టే కోర్టుకెక్కారు. ఒక చెట్టుకు కాసిన కాయలన్నీ ఒకే రకంగా ఉండవుగా. కానీ కాయలు చెట్టును చంపవుగా. మీ క్లయింట్స్ మా నాన్నగారి మూత్రపిండాలమ్మిన సొమ్ము కోసం ఈ కోర్టుకెక్కారు. కానీ కానీ మా నాన్నగారు లేరు. సంవత్సరం క్రితం చచ్చిపోయారు. పచ్చి అబద్ధం. ఆయన బతికే ఉన్నారు. యువరానా, నా మాజీ అన్నలు వీరి క్లయింట్స్
సంవత్సరం క్రితం మా నాన్నగారు చచ్చిపోయారని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తీసుకున్నారు. ఈ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిందే ఎవరానా చూడండి. ఎప్పుడో చచ్చిపోయిన మా నాన్నగారు ఇప్పుడు ఎలా వచ్చారు? ఆయనకు మూత్రపిండాలు ఎలా ఉంటాయి చెప్పండి ఎవరానా, చెప్పండి. అవును, రామచంద్రయ్య చచ్చిపోయాడు కదండి. అది సంవత్సరం క్రితం చచ్చిపోయిన వాళ్ళకి బూడిద తప్ప ఇంకేముంటుంది యువరానా? నేను చావలేదు, బతికే ఉన్నాను. నేను చావలేదు యువరానా, బతికే ఉన్నాను. అరే, ఈయన బ్రతికే ఉన్నాడుగా. నన్ను ఆ బోన్ దగ్గర తీసుకెళ్ళు. యువరానా, మీరు లా పుస్తకాలు చదివి తీర్పు చెప్తారు, లా లేని ప్రపంచం తీరును, రక్త సంబంధం తీరును చూసి తీర్పు చెప్తారు. ఆలోచించండి. కొడుకుల పిచ్చిలో పడి కూతుర్లకు అన్యాయం చేశాననే బాధలు ఈ వెర్రి తండ్రి 2 లక్షలకు మూత్రపిండం అమ్ముకున్నాడు. ఆ సొమ్ములో వాటా కావాలని వీళ్ళు కోర్టుకెక్కారు. తల్లిదండ్రుల రక్త మాంసాలు పంచుకునేవి కావు. ప్రపంచంలో ఏ కోర్టులోనూ ఇటువంటి కేసు ఏ బిడ్డ ఏ తండ్రి మీద వేయలేదు. ఆ అదృష్టం మన రాష్ట్రానికి దక్కింది ఇటువంటి కొడుకుల దయ వల్ల. యువరానా, తండ్రి మాట కోసం రాముడు 14 ఏళ్లు అడవికి వెళ్ళాడు. తల్లిదండ్రులను పూజించి పాండురంగుడు దేవుడయ్యాడు. వీరగాథలు చెప్పి శివాజీ నెత్తురులో దేశభక్తి నింపింది అతని తల్లి జిజియాబాయ్. అటువంటి తల్లులు, తండ్రులు, బిడ్డలు పుట్టిన చరిత్ర గల దేశం మనది. ఓ చరిత్రలో పుట్టిన పురుగులు నా అన్నలు. శిబి చక్రవర్తి, కర్ణుడు వాళ్ళ శరీరాలను కోసి దానం చేస్తే కన్న వాళ్ళను కోసి పెళ్ళాలతో పలా వండించుకుని తినాలనే పుర్రెలు వీళ్ళవి. అందుకే రక్త మాంసాల కోసం కోర్టుకెక్కారు. కుక్క మాంసం తినదు, కానీ మనిషి మాంసం కోసం, కన్న వాళ్ళ మాంసం కోసం ముందుకొచ్చారు. నాగరికతకు పట్టిన చెడ పురుగులు బిడ్డ. ఇటువంటి వాళ్ళను క్షమించి వదలకూడదు యువరానా. చెప్పండి మీ జడ్జిమెంట్. దేశ జనాభా పెరగకుండా ఆపరేషన్లు చేయించడం కాదు, ఇటువంటి మాతృహంతకులు, పితృహంతకులు దేశంలో పెరగకుండా కొత్త ఆపరేషన్లు కనిపెట్టమని సైంటిస్టులకు చెప్పండి యువరానా, చెప్పండి. మౌనిక చెప్పినట్లు కన్నవాళ్ల రక్తమాంసాల కోసం బిడ్డలు కోర్టుకెక్కడం చరిత్రలో సరికొత్త విషయం. ఇది న్యాయం దృష్టితో కాకుండా మానవతా పరిధి విషయంలో ఆలోచించవలసిన విషయం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించిన వాడు దేశాన్ని కూడా గౌరవించలేడు. ఈరోజు కన్న తల్లిదండ్రులను రేపు దేశాన్ని కూడా అమ్ముకుంటాడు. మౌనిక వాదనతో మేము ఏకీభవిస్తున్నాం. ఎవరన్నారు? మీరు తీర్పు చెప్పబోయే ముందు నా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ శరీరం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నాతోనే మట్టిలో కలిసిపోతుంది. దీని మీద హక్కు ఎవరిది? నన్ను కన్నవాళ్ళదా లేక నేను కన్నవాళ్ళదా? నాన్న, మీరు ఆవేశపడకండి. ఉండమ్మా, నన్ను చెప్పని. చివరిసారిగా నేను చెప్పుకోవాల్సినంత చెప్పుకొని నా శరీరంలో ఉన్న అవయవాల మీద హక్కు నాకే లేకపోతే ఇక ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా అర్థం ఏమిటి ఎవరన్నారు? ఆ హక్కు తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళు బతుకుండగానే వాళ్ళ కళ్ళు పీకి చర్మం ఒలిచి గుండె మూత్రపిండాలను షోకేసులో పెట్టి అమ్ముకునే దౌర్భాగ్యం సంతానం తయారవుతుంది ఎవరన్నారు. ఆ ప్రమాదం నుంచి సమాజాన్ని కాపాడండి, రక్త మోసాల విలువల్ని రక్షించండి, కన్నబిడ్డలే కసావాళ్ళు కాకుండా చూడండి ఎవరన్నా, చూడండి.
రాజు రాజు నాన్న చితికిని పండించే హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఆడదానికి ఆస్తుల హక్కు ఉండొచ్చావు కానీ చిత్రంటే ఇచ్చే హక్కు లేదు. సాంప్రదాయం ఒప్పుకోదు, ఆచారాలు అంగీకరించవు. ఎందుకు అంగీకరించం? ఎవరు చెప్పారు? ఎక్కడ రాస్తుంది? అసలు మనం సృష్టించుకున్నవే ఈ సాంప్రదాయాలు, ఆచారాలు. మన మనసుల్లోంచి పుట్టుకొచ్చినవే ఈ ప్రేమలు, ఆప్యాయతలు. అవి లేని మనుషులు వీళ్ళు. ఈ కట్టెలో ఉన్న మనిషి బ్రతుకున్నప్పుడు పున్నామ నరకం నుంచి కొడుకులు తప్పిస్తారని పిచ్చి ప్రేమతో కొడుకులు నెత్తికెక్కించుకున్నారు. అందుకు వీళ్ళేం చేశారు అడగండి. బ్రతుకుండగానే చంపారు, స్వార్థంతో పురుగులా చూశారు, ఎంగిరిస్తున్న అట్లా వీటిలోకి నెట్టారు. వీళ్ళు ఈ రోజు కొరువు పెట్టి శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినా ఆయన ఆత్మకు శాంతి చేకూరదు. బతుకుండగా వాడు తిన్నాడో తినలేదో పట్టించుకొని వీళ్ళు వాడి మూత్రపిండాల మీద హక్కుందంటూ కోర్టుకు ఎక్కారు. చెప్పండి, జన్మనిచ్చిన వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇదేనా? రేపు మీ బిడ్డలో మీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే సమాధానం చెప్పండి. అటువంటి వాళ్ళకు అండగా నిలబడి మాట్లాడడానికి మీరు వచ్చారు. ఈ చచ్చిపోయిన రామచంద్రయ్యకు దేవుడు మాట్లాడే శక్తి ఇవ్వగలిగితే వీళ్ళు ఎంత కిరాతకులో చెప్తాడు. వీళ్ళు చిత్తి వెలిగించిన మండదు, ఈ శవం బూడిది కాదు. బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండా చేశారు, చివరకు శ్మశానానికి వచ్చినా కూడా ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఆచారాలకు విలువ ఇచ్చి మంచిని మానవత్వాన్ని చంపుతారా? చెప్పండి. చిచ్చి వీళ్ళెంత వెదవలని మాకు తెలియదు. ఇంకా చూసారని